महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ వీక్షకులందరికీ నా ధన్యవాదాలు। సో ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఏంటి ఒక్కొక్క రాశికి తెలుసుకుందాం। సో 17/2/19 నుంచి 23/2/19 వరకు సో ఒకసారి గ్రహాల యొక్క పొజిషన్ మనం చూసినట్టయితే ఈ వారం కుజుడు స్వక్షేత్రంలో ఉన్నారు మేషంలో, అండ్ చంద్రుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నారు, చంద్ర రాహులు కలిసి ఉన్నారు। సో నెక్స్ట్ వృశ్చికంలో గురుడు, ధనస్సులో శని శుక్రులు, ఆ తర్వాత మకరంలో కేతువు, కుంభంలో రవి బుధులు। సో ఈ ట్రాన్సిట్ ఆధారంగా ఈ వారం ఒక్కొక్క రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం। సో ముందుగా మేషరాశి తీసుకుంటే ఈ వారం సో మేషరాశికి అనుకూలించే గ్రహాలు ఈ వారం ఏంటంటే ఒక నవమంలో ఉన్న శుక్రుడు అండ్ దశమంలో ఉన్న రవి బుధులు మాత్రమే మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉన్నాయి। సో దీన్ని బట్టి చూస్తే చంద్రుడి యొక్క సంచారం కూడా మేషరాశి వారికి 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుడి సంచారం ఉంది। సో 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుడి సంచారం ఉండటం వల్ల ఎక్కువ ఈ వారం స్టార్టింగే ఏంటంటే డొమెస్టిక్కి సంబంధించి ఇంటికి సంబంధించిన విషయాల్లో అండ్ ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొంత ఫ్లక్చువేషన్స్, అంటే ఇంటికి సంబంధించిన విషయాలే కానీ ఆర్ మదర్ హెల్త్కి సంబంధించిన విషయాలే కానీ ఇంకా ఏదైనా సరే వాహనాలు, వెహికల్స్, మీ యొక్క అసెట్స్, మీ యొక్క ఇన్నర్ పీస్, మెయిన్గా మీ యొక్క మనశ్శాంతికి సంబంధించిన విషయాల మీదే ఈ వారం స్టార్టింగ్ జరుగుతుంది। సో వీటన్నిటి వల్ల దశమం మీద అంటే ఉద్యోగం మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవటం అనేది ఫస్ట్ పాయింట్। సో మేషరాశి వారికి ఈ వారం స్టార్టింగ్లో సో నెక్స్ట్ 5, 6 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క ట్రాన్సిట్ ఉంది। సో రవి బుధులు 5, 6 స్థానాల అధిపతులు, వారిద్దరు కూడా రవి బుధులు మీకు వచ్చి లాభస్థానంలో ఉన్నారు। సో వెరీ గుడ్ పొజిషన్। అంటే ఇక్కడ మనకి దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మేషరాశి వారికి అంటే వృత్తికి సంబంధించిన అంశాలు, ఒక ఉద్యోగానికి సంబంధించిన అంశాలు మనం తీసుకున్నట్టయితే సో ఉద్యోగానికి సంబంధించిన అంశాలలో ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోవటం, ఫోకస్ పెట్టినా కూడా అవి వర్కౌట్ అవ్వకపోవటం, ఒక అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు వెనక్కి పడటం, సో ఇలాంటి కొన్ని పరిణామాలు జరుగుతూ ఉంటాయి మీ వృత్తి స్థానంలో ఉద్యోగానికి సంబంధించి। బట్ అట్ ద సేమ్ టైం ఈ వారం ఫస్ట్ 2 రోజులు వదిలేస్తే ఈ వారంలో చివరి 5 రోజులు కూడా పంచమ, షష్టమ స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది। సో వారాంతంలో చంద్రుడి యొక్క సంచారం షష్టమంలో చంద్రుడు కూడా యోగిస్తాడు। సో అంటే ఇక్కడ రవి బుధులు శుక్రుతో పాటు చంద్రుడు కూడా యోగిస్తున్నాడు, అండ్ పంచమ షష్టాధిపతులైన రవి బుధులు ఇద్దరు లాభస్థానంలో ఉన్నారు। అంటే బిజినెస్కి సంబంధించిన విషయాలు, మీకు రావాల్సిన గెయిన్కి సంబంధించిన విషయాలు, అంటే ఏ విషయాల్లో అయినా మీకు ఏదైనా లాభం రావాలన్నా, డబ్బులు రావాలన్నా వేరే విధంగా మీరు లాభపడటం అనేది జరుగుతుంది। బట్ ఉద్యోగాల విషయంలో అయితే కొంచెం వెనకడుగు పడే సూచనలు ఉన్నాయి। మిగతా విషయాల్లో అంటే ఉద్యోగానికి కాకుండా వేరేగా మీకు ఏదన్నా మంచి జరిగే ఆస్కారాలు ఉన్నట్టయితే కనుక సో వాటి నుంచి మీకు ఈ వారం మంచి అనుకూలమైన ఫలితాలు, అంటే మీ నెట్వర్క్ సర్కిల్ అండ్ యువర్ ఫ్రెండ్ సర్కిల్, యువర్ నెట్వర్క్ సర్కిల్ వీళ్ళందరూ మీకు హెల్ప్ చేస్తుంటారు। సో ఉద్యోగానికి సంబంధించింది ఎలా ఉన్నా కూడా ఫ్రెండ్స్కి సంబంధించి, మీ నెట్వర్క్ సర్కిల్కి సంబంధించి, మీకు రావాల్సిన గెయిన్స్కి సంబంధించి, వ్యాపారస్తులకి సంబంధించి ఈ వారం ఆ విషయాల్లో బాగుంటుంది। వాళ్ళ హెల్ప్తో మీరు కొంత ఊరట పొందుతారు। సో ఇక నెక్స్ట్ మనం వృషభ రాశి వారి ఫలితాలు కనుక చూస్తే వృషభ రాశి వారికి ఈ వారం తృతీయంలో ఉన్న చంద్రుడు రాహువు, సప్తమంలో ఉన్న గురుడు అండ్ అష్టమంలో ఉన్న శుక్రుడు, దశమంలో ఉన్న రవి బుధులు ఈ వారం బాగా యోగిస్తున్నారు। 1, 2, 3, 4, 5, 6 మొత్తంగా 6 గ్రహాలు మీకు మంచి ఫేవర్గా ఉన్నాయి। సో
సో అవుట్ ఆఫ్ 9 6 గ్రహాలు ఫేవర్గా ఉంటే మంచి విషయమే. అయితే వృషభ రాశి వారికి చంద్రుడి యొక్క సంచారం తృతీయం నుంచి స్టార్ట్ అవుతుంది. 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మెయిన్ వృషభ రాశి వారికి తీసుకున్నట్టయితే ఈ వారం మొదట్లో మీ షార్ట్ జర్నీస్లో కానీ ఇమీడియట్ ఎన్విరాన్మెంట్లోనే కానీ, అంటే ఏదైనా మీరు సడన్గా ఏదైనా షార్ట్ జర్నీ రావాల్సి వచ్చినా, అంటే షార్ట్ జర్నీ మీన్స్ ఒక అరౌండ్ 30-40 కిలోమీటర్స్ రేంజ్లో మీరు ఈ ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ టైంలో మీరు షార్ట్ జర్నీ చిన్న చిన్న జర్నీస్ చేయాల్సి రావచ్చు. ఆ జర్నీస్లో చేద్దామా వద్దా, వెళ్దామా వద్దా, వెళ్తే అవుతుంది, అలా పోతే అవుతుంది. సో ఇలాంటి కన్ఫ్యూజన్ అంతా ఉంటుంది. బట్ ఎనీవే చంద్రుడు, రాహువు ఇద్దరు కూడా తృతీయంలో యోగిస్తారు కాబట్టి, ఇద్దరు ఎనిమిస్ అయినా కూడా ఆ తృతీయ స్థానంలో వారిద్దరు యోగిస్తారు కాబట్టి ఆ జర్నీ ఏదైనా కూడా మీకు చివరిగా మంచి చేసేది అయి ఉంటుంది. ఒక షార్ట్ జర్నీ అనే కాదు, మీ యొక్క బంధువులకి సంబంధించి, మీ యొక్క తోబుట్టువులకి సంబంధించి, మీ సిబ్లింగ్కి సంబంధించి, సో ఈ విషయాల్లో మీ నైబర్స్ అంటే మీ ఇంటి దగ్గర మీ ఎదురుకుండా ఉండేవాళ్ళు, ఈ విషయాలకు సంబంధించి వారం ప్రారంభం మొదలవబోతుంది. సో ఈ విషయాలకు సంబంధించి వారం ప్రారంభం మొదలవుతుంది. సో చంద్రరాహులు ఇద్దరు కూడా మీకు తృతీయ స్థానంలో ఉండటం వల్ల, అండ్ నెక్స్ట్ చతుర్థ, పంచమ స్థానాల్లో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. సో రవి బుధులు ఇద్దరు కూడా దశమ స్థానంలో ఉన్నారు. ఇక్కడ మీకు ఏమన్నారు చతుర్థ, పంచమ స్థానం. సో చంద్రుడి యొక్క సంచారం చతుర్థం, పంచమంలో యోగించకపోయినా, బట్ అక్కడ రవి బుధులు దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి అల్టిమేట్గా చూసుకుంటే కనుక ఈ వారం అంటే మనం ఈ 17, 18, 19 తారీఖులు తర్వాత 20 నుంచి ఇక 23 వరకు, 19 నుంచి 23 వరకు అనుకోండి. సో ఈ డేస్లో టోటల్గా మీ యొక్క ఫోకస్ అంతా ఉద్యోగం మీదే ఉంటుంది, జాబ్ మీదే ఉంటుంది. సో ఎలాగా మనం జాబ్లో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి, జాబ్కి సంబంధించి ట్రయల్స్ కానీ, ఉద్యోగానికి సంబంధించింది కానీ ఏమైనా సరే వీటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఉద్యోగపరమైన విషయాల్లో మీరు ఎక్కువ మోర్ కాన్సన్ట్రేషన్ ఈ వీక్ చేయడం జరుగుతుంది. సో దశమ స్థానంలో రవి బుధులు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఉద్యోగ స్థానం మీకు చాలా బాగుంది ఈ వారం. అదే ఇక్కడ మీకు సప్తమంలో గురుడు కూడా ఉన్నారు. సప్తమంలో గురుడు కూడా ఉండటం వల్ల ఏంటంటే మీ యొక్క ఎవరైతే సీనియర్స్, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ మీ ఆఫీస్లో ఉంటారో సో వాళ్ళ నుంచి కూడా హెల్ప్ ఉంటుంది. అండ్ సప్తమంలో గురుడు ఉండటం వల్ల సో ఇంకా మ్యారేజెస్ ఎవరికన్నా అవ్వాలన్నా కూడా ఈ టైంలో చక్కగా సప్తమంలో గురుడు మ్యారేజ్ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. నవంబర్ 5 దాకా ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం. అండ్ ఇంకా ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉంటే చక్కగా పుత్ర సంతానం కలిగే భాగ్యం కూడా ఉంటుంది గురుడు అక్కడ ఉండటం వల్ల సప్తమ స్థానంలో. నెక్స్ట్ మనం విద్యార్థులకి చూసుకుంటే కనుక ఈ రాశికి సంబంధించి చక్కగా బుధుడు కూడా దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి అంటే వాళ్ళ మోర్ కాన్సన్ట్రేషన్, చక్కగా చదువుకునే పిల్లలు కూడా మంచి కాన్సన్ట్రేషన్గా నా పని చదువుకోవటమే అన్నట్టు చదువుకోవటం కూడా ఈ వారం మనం గమనించవచ్చు. సో మొత్తంగా వృషభ రాశి వారికి ఈ వారం మంచి విల్ పవర్తో, మంచి స్ట్రాంగ్ మైండ్తో, కొంచెం ఫ్లెక్చువేటివ్గా వారం మొదలు స్టార్ట్ అయినా కూడా మిగతా 5 డేస్ కూడా చక్కగా ఉద్యోగానికి సంబంధించి అన్ని విషయాల్లో బాగానే ఉంటుంది. సో ఇక నెక్స్ట్ మనం మిథున రాశి వారి ఫలితాలు చూస్తే కనుక మిథున రాశి వారికి ద్వితీయంలో చంద్రరాహువులు, షష్టమంలో గురుడు, సప్తమంలో శని శుక్రులు, అండ్ అష్టమంలో కేతువు, నవమంలో రవి బుధుడు, ఒక్క కుజుడు తప్పించి ఇంకా ఏ గ్రహాలు కూడా మిథున రాశి వారికి ఫేవర్గా లేవు. సో ఈ విషయం మనం గ్రహించాలి. 9 గ్రహాల్లో మిథున రాశి వారికి మెయిన్ ఇక్కడ ఒక్క గ్రహం కుజుడు మాత్రమే యోగిస్తున్నాడు. సో పాపగ్రహమైన కుజుడు లాభస్థానంలో ఉండటం మంచిదే. సో కుజుడు ఒక్కడు యోగించడం వల్ల కూడా మిగతావన్నీ బాగుండకపోయినా కూడా మంచి విల్ పవర్ మీ దగ్గర ఉంటుంది. మంచి విల్ పవర్, నాకు మంచి ఎనర్జీ ఉంది, నేను సాధించగలను అనే మైండ్ సెట్తో మీరు ఉండటం వల్ల ఎన్ని అవంతరాలు ఎదురైనా మీరు బయటపడుతుంటారు నెమ్మదిగా. ఇక్కడ చూసినట్టయితే 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క
ట్రాన్సిట్ జరుగుతుంది. సో ఇక్కడ వెల్త్, కుటుంబం వీటికి సంబంధించినవి మెయిన్గా మనం చెప్పుకోవాలి. అంటే ధనస్థానానికి సంబంధించి ఇక్కడ చంద్రుడు, రాహువు ఇద్దరు యోగించట్ల. ధనస్థానంలో, కుటుంబ స్థానంలో చంద్ర రాహువులు ఉండటం వల్ల ఒక ఫైనాన్షియల్గా డబ్బులకి సంబంధించి, ఫైనాన్షియల్కి సంబంధించి అండ్ ఫ్యామిలీకి సంబంధించి ఒక విధమైన మెంటల్ ప్రెషర్ లాంటిది అంటే యాంగ్జైటీ లాంటిది అండ్ కుటుంబంలో ఇరిటేటబుల్ అయ్యే కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడం అంటే మనీ విషయంలో కూడా అంటే చంద్రరాహులు ఇద్దరు ఉండటం వల్ల ధనానికి సంబంధించిన విషయాల్లో అనవసరంగా ఖర్చు పెట్టేమే అని ఒక బాధ, లేకపోతే రావాల్సిన డబ్బులు రాకో, మొత్తానికి ఇలాంటి విషయాల్లో ధనానికి సంబంధించి, కుటుంబానికి సంబంధించిన విషయాల్లో మిథున రాశి వారు ఈ వారం స్టార్టింగ్లో ఎక్కువ మీరు యాంగ్జైటీ పొందే అవకాశం ఉంది. తృతీయ చతుర్థ స్థానాల తర్వాత తృతీయ చతుర్థ స్థానాల్లో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. అయితే వారం మధ్యలో అంటే 19-20 తారీఖుల్లో చంద్రుడి యొక్క సంచారం తృతీయంలో ఉండటం వల్ల కొంచెం కుజుడికి చంద్రుడు కూడా ఒక 2 గ్రహాలు మనకి సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటుంది. బట్ ఇక్కడ తృతీయాధిపతి రవి, ఆ తర్వాత చతుర్థాధిపతి బుధుడు ఇద్దరు కూడా నవమ స్థానంలో ఉన్నారు. రవి బుధులు ఇద్దరు కూడా నవమంలో యోగించరు. సో నవమంలో రవి బుద్ధులు ఇద్దరు ఉండటం వల్ల ఏంటంటే ఎక్కువ అంత ఉపయోగకరంగా లేకపోవడం, ఫాదర్లీ ఫిగర్ అంటే ఫాదర్ సమానం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో అండ్ మీకు రావాల్సిన ఫార్చ్యూన్ కానీ, లక్ కానీ ఇలాంటి విషయాల్లో మీరు ఎక్కువగా ఫ్రస్ట్రేట్ అవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా అక్కడ తృతీయంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి మెంటల్గా మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. కానీ అక్కడ ఏంటంటే మీరు ఏదైతే ఆశిస్తున్నారో, మీరు దేని గురించి అయితే ఎక్కువ లాంగ్ రన్గా మీరు కావాలని అంటే హైయర్ ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే మీకు రావాల్సిన ప్రమోషన్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ వీటికి మీకు దేని గురించైనా మీరు ఆలోచిస్తూ అబ్బా ఎప్పుడు వస్తుందో అనుకునే ఈ విషయాల్లో కొంచెం రవి బుధులు ఉన్నారు కాబట్టి అన్ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉంది. సో మిథున రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ 2 గ్రహాలు కుజుడు అండ్ చంద్రుడు మాత్రమే యోగిస్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే షష్టమంలో గురుడు ఉన్నారు అండ్ సప్తమంలో శని శుక్రులు ఉన్నారు. అక్కడ సప్తమాధిపతి కూడా మీకు గురుడు అయ్యి షష్టమంలో ఉన్నారు. ఎక్కువ మీరు డిస్ప్యూట్స్ అనేవి ఎవరితో పెట్టుకోవద్దు. మ్యారేజ్ పార్ట్నర్తోనే కానీ, మీ యొక్క కొలీగ్స్తోనే కానీ, లేకపోతే మీ బిజినెస్ పార్ట్నర్తోనే కానీ, ఎవరితో అయినా సరే మీరు ఎవరినైతే డైలీ ఎక్కువ కలుస్తూ ఉంటారో, మీరు ఎవరితో అయితే మీ లావాదేవీలు జరుపుతూ ఉంటారో వాళ్ళతో కొంచెం మీరు బ్యాలెన్స్డ్గా మాట్లాడుకుంటూ చేసుకుంటూ వెళ్తే మీకు కొంతలో కొంత రిస్క్ తగ్గిపోయినట్టే. ఎందుకంటే అక్కడ సప్తమ స్థానానికి సంబంధించే ఎక్కువ జరుగుతుంది. సప్తమ స్థానం అంటే ఏంటంటే ఫస్ట్ హౌస్ ఈజ్ అవర్ సెల్ఫ్, 7th హౌస్ ఈజ్ అదర్స్. సో ఎదుటి వ్యక్తులకి సంబంధించి మనం ఎక్కువ వాళ్ళతో గొడవ పడటం వల్ల, లేకపోతే వాళ్ళకి సంబంధించి మనం దూరం చేసుకోవడం వల్ల, వాళ్ళకి మనకి పడక మనం దూరం జరిగిపోవటం వల్ల ఆ వచ్చే లక్కు కూడా ఆగిపోవటం, సో ఇలాంటివన్నీ ఎక్కువ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సో ఎదుటి వ్యక్తులకి సంబంధించి మీరు ఎప్పుడైనా సరే ఎవరితోనో గొడవ పెట్టుకుంటే కనుక అలాంటివి డిస్ప్యూట్స్ మీరు కొంచెం తగ్గించేసుకుంటే బెటరు. ఎందుకంటే ఇక్కడ వన్ ప్లానెట్, ఒక గ్రహం కుజుడు మాత్రమే యోగిస్తున్నారు. మిగతావన్నీ కూడా మీకు ఇక్కడ సప్తమ స్థానం మీదే బేస్ అయి ఉన్నాయి. సప్తమ స్థానంలోనే శని శుక్రులు ఉన్నారు, సప్తమాధిపతి గురుడు షష్టమంలో ఉన్నాడు, అష్టమంలో కేతు ఉన్నాడు. అంటే మ్యారేజ్కి సంబంధించి, బిజినెస్కి సంబంధించి, జాయింట్ అకౌంట్స్కి సంబంధించి, వీటికి సంబంధించి ఎక్కువ ఫ్రస్ట్రేటబుల్గా ఉంది. సో అందుకని మీరు కొద్ది రోజులు వీటికి సంబంధించిన అంటే ఎవరితో మీ మ్యారేజ్ పార్ట్నర్ కానీ, బిజినెస్ పార్ట్నర్ కానీ మీరు ఎవరితో ఉన్నా
ఎక్కువ మీరు లావాదేవీలు జరిపే వాళ్ళు ఎవరైతే మీరు బయటికి వెళ్తే ఎవరిని ఎక్కువ కలుస్తున్నారో వీళ్ళతో డిస్ప్యూట్స్ ఏమన్నా ఉంటే అవి నెమ్మదిగా క్లోజ్ డౌన్ కామ్ డౌన్ చేసేయండి. మీకు కొంతలో కొంత రిస్క్ తగ్గిపోయినట్టే. సో ఇంకా ఈ రాశికి సంబంధించి మనం విద్యార్థులకి చూస్తే కనుక విద్యార్థులు కూడా కొంచెం ఎక్కువ మోర్ కాన్సన్ట్రేషనే చేయాలి. ఎందుకంటే వారి పంచమాధిపతి కూడా యోగించని స్థానంలోనే ఉన్నారు. ఆల్రెడీ ఒక 15 days నుంచి విద్యార్థులు కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సి అవసరం చాలా ఉంది మిథున రాశి వాళ్ళు. సో మనం యాక్చువల్గా విద్యార్థులకి వేరే చెప్పక్కర్లా. ఇక్కడ మిగతా వాళ్ళకి బాగా యోగిస్తుందంటే విద్యార్థులకు కూడా యోగించినట్టే. సో దాని గురించి చదువుకునే స్టూడెంట్స్కి విడిగా చెప్పక్కర్లా. బట్ ఇక్కడ చదువుకి సంబంధించి ఏంటంటే ఆ గ్రహం కూడా యోగించట్లేదు కాబట్టి విద్యార్థులు మోర్ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం అంతేనా ఉంటుంది. సో ఇక నెక్స్ట్ కర్కాటక రాశి ఫలితాలు చూస్తే కనుక లగ్నంలో చంద్రుడు, పంచమంలో గురుడు అండ్ షష్టమంలో శని, దశమంలో కుజుడు. సో మొత్తంగా 4 గ్రహాలు కర్కాటక రాశి వారికి యోగిస్తున్నాయి. అయితే ఇక్కడ మెయిన్ కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభం ఎలా ఉండబోతుంది అనేది 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుడి సంచారం. సో కర్కాటక రాశి వారికి ఈ వారం స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే మైండ్లో అదో తెలియని టెన్షన్. ఆ టెన్షన్ ఏంటి అంటే జస్ట్ ఎవరో మీకు దూరం అవుతున్నారు, ఎవరినో మనం డిటాచ్ అవుతున్నాం, ఎందుకో మనం వాళ్ళని వదిలేసుకోవాల్సి వస్తుంది అని ఇలాంటి ఫీలింగ్స్. ఎందుకు వదిలేసుకున్నాం, అది అసలు వదిలేసుకోవాల్సిందా, కరెక్టా కాదా, ఇలాంటి ఆలోచనలన్నీ తిరుగుతుంటాయి. సో ఈ వారం స్టార్టింగ్ 17, 18 డేస్లో. తర్వాత 19, 20 ఈ డేస్ వచ్చి ఇక్కడ మెయిన్ కర్కాటక రాశి వారికి చంద్రుడి సంచారం 1, 2, 3 అనుకున్నాం కదా. సో ఆ 2, 3 స్థానాల అధిపతులు మీకు ఇక్కడ రవి బుధులు ఇద్దరు అష్టమ స్థానంలో ఉన్నారు. సో రవి బుధులు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు రవి ద్వితీయాధిపతి అష్టమ స్థానంలో ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే వెల్త్కి సంబంధించి ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా జరిగే అవకాశాలు, డబ్బుకి సంబంధించి అనవసరంగా ఏదైనా ఖర్చు కావటం, లేకపోతే ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా కొన్ని అనుకోని పరిణామాలు. అండ్ రవి అష్టమంలో ఉన్నప్పుడు ఎక్కువగా ఈ బ్లడ్ ప్రెషర్స్ అండ్ ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఇలాంటివి రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మీకు ఇక్కడ నెక్స్ట్ బుధుడు అష్టమంలో ఉన్నారు. అష్టమంలో బుధుడు యోగిస్తారు కాబట్టి బట్ అష్టమ స్థానం 50-50గా ఉంటుంది. సో ఇక్కడ చంద్రుడి యొక్క సంచారం 1, 2, 3 స్థానాల్లో ఉంటాం. అదే టైంలో రవి బుధులు అష్టమంలో ఉంటాం. మీకు పంచమంలో గురుడు, షష్టమంలో శని, శుక్రుడు. సో దీనివల్ల ఏంటంటే మెయిన్గా మనం చూసినట్టయితే శుక్రుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నారు. భృగు షట్క దోషంలో శుక్రుడు ఉన్నారు. సప్తమ స్థానంలో కేతు ఉన్నారు. మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా మీరు ఇక్కడ మోర్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు బాగాలేదు, సప్తమ స్థానం బాగాలేదు కాబట్టి మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్సెస్ అనేవి మీకు ఇక్కడ ఉండే సూచనలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే రవి బుధులు ఇద్దరు కూడా అష్టమ స్థానంలో ఉన్నారో, రవి అష్టమ స్థానంలో యోగించరు కాబట్టి ఏదైనా సరే డబ్బుకి సంబంధించిన విషయాలు, ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు, హెల్త్ ఇష్యూస్కి సంబంధించి జాగ్రత్త తీసుకోండి. అండ్ బుధుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి సో మొత్తంగా కర్కాటక రాశి వారికి ఇక్కడ ఈ వారం చూస్తే పంచమంలో గురుడు మీరు ఏం ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనని కార్యాచరణలో పెట్టేందుకు మీరు చాలా బాగా ట్రై చేస్తున్నారు. దశమంలో కుజుడు మీకు ఎప్పుడైతే వచ్చారో రీసెంట్గా 1 week క్రితం జాబ్లో మీకు తెలియకుండా మీరే ఒక మంచి విల్ పవర్తో మీరు ముందుకు వెళ్తున్నారు. సో ఉద్యోగ స్థానంలో హైలైటెడ్గా మోర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు.
పంచమ స్థానం కూడా విద్యార్థులకు కూడా చక్కగా గురుడు ఇక్కడ చాలా చాలా మంచి ఎడ్యుకేషన్ ఇస్తారు, మంచి క్రియేటివిటీ ఉంది. సో మొత్తంగా చూసుకుంటే ఓవరాల్గా కర్కాటక రాశి వారికి మెయిన్గా మనం బాగోలేని విషయాలు ఏంటంటే సప్తమ స్థానం కళత్ర స్థానం, అది మ్యారిటల్ లైఫ్, మ్యారేజ్ పార్ట్నర్కి సంబంధించి. అండ్ రవి అష్టమంలో ఉన్నాడు కాబట్టి ధనానికి సంబంధించి. సో ధనం, కుటుంబం అండ్ మీ మ్యారిటల్ లైఫ్, ఇవి ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ఉద్యోగం, ఎడ్యుకేషన్, మిగతా అన్ని విషయాలు. షష్టమంలో శని ఉన్నారు కాబట్టి ఇల్ హెల్త్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా క్యూర్ అయిపోతుంది. సో అవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఏదైనా కానీ మ్యారేజ్ పార్ట్నర్తో గొడవలు ఏమైనా ఉంటే కనుక వాటిని కూలంకషగా చర్చించుకుని వదిలేసేయండి. అవి ఎక్కువ డిస్ప్యూట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎవరన్నా అరే వాళ్ళని అనవసరంగా మనం వదులుకున్నామే ఇలాంటి ఆలోచనలు వస్తే కనుక ఒకసారి రీథింకింగ్ చేయండి. సో ఇక నెక్స్ట్ సింహరాశి ఫలితాలు చూద్దాం. సింహరాశి వారికి ఈ వారం చూస్తే కనుక మెయిన్గా వ్యయంలో చంద్రరాహువుల సంచారం జరుగుతుంది. అండ్ వీరికి యోగించే గ్రహాలు మనం చూస్తే పంచమంలో శుక్రుడు, నెక్స్ట్ షష్టమంలో కేతువు. శుక్రుడు, కేతువు, పంచమంలో ఉన్న శుక్రుడు, షష్టమంలో ఉన్న కేతువు, ఈ రెండు మాత్రమే సింహరాశి వారికి యోగిస్తున్నాయి. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ సింహరాశి వారికి వచ్చి 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. చంద్ర రాహువులు 12వ స్థానంలో ఉన్నారు. సో 12th హౌస్లో మూన్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మెంటల్ యాంగ్జైటీస్ అవన్నీ కలుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే రాహుతో కలిసి వ్యయంలో ఉన్నారో, ఆయన స్వక్షేత్రంలోనే ఉన్నారు. సో ఈ వీక్ స్టార్టింగ్ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటే, సో రాత్రులు నిద్ర పట్టకపోవటం, రాత్రులు పిచ్చి పిచ్చి ఆలోచనలు రావటం, రాత్రిపూట అదేంటో మెంటల్ యాంగ్జైటీగా ఉండటం, దేని గురించో ఎక్కువ ఆలోచించటం, అంటే ఆలోచన ఎలాంటిదంటే అనవసరంగా డెప్త్లో, అంటే పనికొచ్చే విషయాల మీద కాదండి, అప్రస్తుతమైన విషయాల మీద ఎక్కువ ఆలోచించటం అనేది మీకు ఈ వారం ప్రారంభంలో అంటే ఈ 17, 18 తారీఖుల్లో జరుగుతుంది. సో ఆ ఆలోచనల్ని ఎందుకు ఆలోచిస్తున్నారు, ఏంటి, దేని గురించి ఆలోచిస్తున్నారు, అంత యాంగ్జైటీ, అంత ఎందుకు మీరు ఎక్కువ ఆలోచించడానికి గల కారణం ఏంటి అనేది మీరు ఫస్ట్ తెలుసుకుని మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో ఫస్ట్ క్లారిటీ ఉంటే ఆ తర్వాత దానికి సొల్యూషన్ దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ అవసరం లేకుండా ఆలోచనలు ఉన్నాయి కాబట్టి అందుకు చెప్పాల్సి వస్తుంది. అవసరం లేకుండానే ఎక్కువ ఆలోచిస్తున్నారు. సో దాని గురించి ముందు మీరు దేనికి ఆలోచిస్తున్నారో దాని మీద క్లారిటీ తెచ్చుకోండి. అలాగే సింహరాశి వారికి నెక్స్ట్ 1, 2 స్థానాల మీదుగా చంద్రుడి సంచారం జరిగినప్పుడు, సో ఫస్ట్ హౌస్లో చంద్రుడి యొక్క సంచారం మెంటల్ పీస్ ఉంటుంది. చక్కగా ఒక మంచి స్ట్రెంగ్త్తో చంద్రుడు మీకు మీ రాశిలో ఉన్నారు కాబట్టి కొంచెం హ్యాపీ మూమెంట్ అన్నట్టు అనిపిస్తుంది. మీరు ప్రీవియస్ పడ్డ 2 రోజుల ఈ మెంటల్ ఎగ్జైట్మెంట్, అనవసరమైన ఆలోచనలు, రాత్రిపూట నిద్ర పట్టకపోవడాలు ఇవన్నీ కూడా నెమ్మదిగా తగ్గిపోతాయి. సో ఆ తర్వాత 19, 20 తారీఖుల్లో మంచి మెంటల్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. సో ఆ తర్వాత ఇక్కడ మీకు సప్తమ స్థానంలో రవి బుధులు ఉన్నారు. సప్తమ స్థానంలో రవి బుధులు సింహరాశి వారికి ఎప్పటి నుంచి 13వ తారీఖు నుంచి రవి సంచారం సప్తమ స్థానంలో స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ 19, 20 నుంచి 23వ తారీఖు వరకు చంద్రుడి యొక్క సంచారం 1, 2 స్థానాల మీదకి వెళ్తున్నప్పుడు వారం మధ్యలో మీకు అంటే మీ యొక్క ఆలోచనలు స్ట్రాంగ్గానే ఉంటాయి. కానీ ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే రవి బుధులు అనేవాళ్ళు సప్తమ స్థానంలో ఉన్నారు. సప్తమ స్థానంలో మరి రవి ఉన్నప్పుడు ఎక్కువ ఫియర్నెస్ అండ్ ఎక్కువగా చెప్పాలంటే మ్యారేజ్ పార్ట్నర్ మీద, బిజినెస్ పార్ట్నర్ మీద అండ్ మనతో ఉండే వాళ్ళ మీద కొంచెం ఈగోయిస్టిక్గా వెళ్ళి
అనవసరమైన ఈగోకి వెళ్ళి మన అనుకున్న వాళ్ళని మనం పక్కన పెట్టేస్తుంటాం. సో ఇది మీకు ఆల్రెడీ 13వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. రవి బుధులు ఇద్దరు సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఇక్కడ మెయిన్ ప్రాబ్లం. ఎందుకంటే చంద్రుడు 1, 2, 3 స్థానాల మీదకి వెళ్ళేటప్పుడు మిగతా 4 రోజులు కూడా 20 నుంచి 23 వరకు కూడా అక్కడ సప్తమ స్థానానికి సంబంధించే ఎక్కువ ఫోకస్ ఉంది కాబట్టి, అక్కడ రవి బుధులు ఉన్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అనవసరంగా ఈగోలకు వెళ్ళి, అంటే ఎవరో కాదు వాళ్ళు మీ వాళ్ళే, మీతో ఉండేవాళ్లే, ఎప్పుడు కలిసి ఉండేవాళ్లే, కానీ ఒక చిన్న ఏదో ఈగో అంటే చిన్న మాట పట్టింపుతోనో లేకపోతే ఏదన్నా ఇద్దరికి చిన్న భేదాభిప్రాయాలు వచ్చాయా నాకేంటి అనుకునేటట్టు ఇలాంటివి స్టార్ట్ అయ్యి నెమ్మదిగా మన అనుకున్న వాళ్ళే కొంచెం ఒక 4 రోజుల పాటు మీ నుంచి దూరంగా ఉండటం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ చంద్రుడి యొక్క సంచారం రాశి మీద ఉంది. ఇక్కడ రవి సప్తమంలో ఉన్నారు. సో పూర్ణచంద్రుడు. సో పూర్ణచంద్రుడు అవటం వల్ల కూడా చక్కగా అంటే ఇలాంటి ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉన్నా కూడా అది ఎక్కువ ఎఫెక్ట్ చూపించదు. ఎఫెక్ట్ చూపించకుండా కొంచెం తక్కువగానే దాని ఎఫెక్ట్ చూపించడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా కూడా మీరు మన అనుకున్న వాళ్ళు ఎవరిని కూడా అనవసరంగా ఈగోతో దూరం చేసుకునే పరిస్థితులు తెచ్చుకోవద్దు. అయితే ఇక నెక్స్ట్ ఇక్కడ అర్ధాష్టమంలో గురుడు ఉన్నారు. అర్ధాష్టమంలో గురుడు, పంచమంలో శని, షష్టమంలో కేతువు. సో మొత్తంగా చూస్తే కనుక సింహరాశి వారికి ఈ వారం 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారంలో ఏంటంటే ఫస్ట్ 2 రోజులు, ఫస్ట్ 2-3 రోజులు ఏంటంటే మెంటల్ యాంగ్జైటీ, రాత్రులు నిద్ర పట్టకపోవటం ఇలాంటివి. అండ్ మిగతా 4 రోజులు ఏంటంటే సప్తమ స్థానం మీదే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అంటే మన అనుకున్న వాళ్ళు మీ మ్యారేజ్ పార్ట్నరు, బిజినెస్ పార్ట్నరు, లేకపోతే మీరు ఇక ఎవరెవరితో ఎక్కువ ఉంటారు ఏంటి వాళ్ళకి సంబంధించిన విషయాల్లోనే ఈ వారం ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. సో సప్తమంలో రవి బుధులు ఉన్నారు కాబట్టి అది కొంచెం మ్యారేజ్ మీద ప్రభావం చూపించే ఆస్కారం ఉంటుంది. మీ ఇష్టమైన వాళ్ళ మీదే మీరు కొంచెం హార్ష్గా ప్రవర్తించడం లాంటివి అనమాట. సో ఇక నెక్స్ట్ మనం కన్యారాశి ఫలితాలు చూస్తే కనుక ఇక్కడ వీరికి లాభంలో చంద్రరాహువులు అండ్ చతుర్థంలో శుక్రుడు, షష్టమంలో రవి బుధులు. సో వీళ్ళు చాలా మంచి స్థానంలో ఉన్నారు. 1, 2, 3, 4, 5 మొత్తంగా 5 గ్రహాలు యోగిస్తున్నాయి కన్యారాశి వారికి. సో 5 గ్రహాలు 9లో అంటే ఇక్కడ మీకు బాగుందని చెప్పాలి. నాకు తెలిసి కన్యారాశి వారికి ఏంటంటే మొన్నటి వరకు కూడా పోయిన నెల అంతకుముందు వరకు కూడా 2 గ్రహాలు యోగించడం అంటే అర్ధాష్టమ శని కూడా నడుస్తుండటం వల్ల ఉద్యోగంలో తీవ్రమైన ఒత్తిడి ఇవన్నీ బాగా కనిపించాయి. సో అప్పుడు మిమ్మల్ని ప్రిడిక్ట్ కూడా చేశాను. బట్ ఎప్పుడైతే ఇక్కడ మీకు శుక్రుడు కూడా చతుర్థంలోకి వచ్చేసారో సో ఇన్నర్ పీస్ వీటికి సంబంధించిన మనశ్శాంతికి సంబంధించిన విషయాల్లో మీకు ఏదైతే లోటు ఉందో శుక్రుడు ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం ప్లెజెంట్నెస్ని క్రియేట్ చేస్తారు. సో మొన్నటి దాకా మీరు ఇంటికి సంబంధించి ఇంట్లో మదర్ హెల్త్ ఆర్ డొమెస్టిక్ సంబంధించి ఇంటి విషయాలకు సంబంధించి సో మీ జాబ్ విషయాలకు సంబంధించి మీరు పడ్డ ఎక్కువ స్ట్రెస్ఫుల్నెస్ ఏదైతే ఉందో సో వాటి నుంచి శుక్రుడు అక్కడికి రావటం వల్ల ఏంటంటే కొంచెం ప్లెజెంట్గా ఫీల్ అవుతారు. అమ్మయ్య అంటే ఆ యొక్క ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా కొంచెం అందరితో సోషల్గా ప్లెజెంట్గా వెళ్తుండటం వల్ల మీకు ఆ యొక్క స్ట్రెస్ అనేది తెలియదు. సో నెక్స్ట్ లాభస్థానం నుంచి ఇక్కడ చంద్రుడి యొక్క సంచారం స్టార్ట్ అవుతుంది 11, 12, 1 మీదుగా. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే చంద్రరాహువులు ఇద్దరు, చంద్రుడు లాభంలో యోగిస్తాడు, రాహు లాభంలో యోగిస్తారు. ఏ గ్రహమైనా లాభంలో యోగిస్తుంది కదా. సో దానిలో డౌటే లేదు. చంద్రరాహువులు ఇద్దరు కూడా లాభస్థానంలో ఉండటం వల్ల కాకపోతే మీరు ఏదైతే రావాలనుకుంటున్నారో మీకు రావాల్సిన డబ్బులు కానీ మీకు రావాల్సిన ఏదైనా హానర్స్, గుర్తింపులు ఏదైనా సరే అది వస్తుందా రాదా, ఆ డబ్బులు వస్తాయా రావా,
లేకపోతే మన ఇలా చేసాం, దీనికి సంబంధించి మనకు గుర్తింపు వస్తుందా రాదా అనే ఒక మెంటల్ యాంగ్జైటీ అనేది మీకు ఈ వారం తప్పకుండా ఉంటుంది. అంటే ఇది కాక మీ ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్, నెట్వర్క్ సర్కిల్కు సంబంధించి కొన్ని విషయాల్లో మీకు ఒక విధమైన డైలమా, వాళ్ళ మీద ఒక డిఫరెంట్ ఆలోచన ఫ్రెండ్స్కి సంబంధించి. సో వాళ్ళకి సంబంధించి ఫ్రెండ్స్లో ఒక విధమైన దాన్ని ఏమంటారంటే చేంజ్, అంటే ఎప్పుడు లేని చేంజ్ని మీరు గమనించడం. సో ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ కల్పనలే. అది ఏంటంటే వాళ్ళు మారిపోవటం కాదు, మీకు రావాల్సింది రాకపోవటం కాదు, వస్తుందా రాదా అనే ఒక మెంటల్ స్ట్రెస్ మాత్రమే ఉంటుంది. కానీ ఓవరాల్గా అక్కడ మీకు జరుగుతుందంతా మంచిదే అల్టిమేట్గా. ఎందుకంటే చంద్రరాహులు ఇద్దరికి పడకపోయినా లాభస్థానంలో ఇద్దరు యోగించాలి కాబట్టి అల్టిమేట్గా ఏదైనా కూడా మీకు మంచి జరిగేటట్టు చేస్తుంది అక్కడ. సో 12-1 స్థానాల మీద నెక్స్ట్ చంద్రుడి యొక్క సంచారం 19 నుంచి 23 దాకా ఉంటుంది. సో 12వ స్థానం 1వ స్థానం చూస్తే రవి బుధులు ఇద్దరు కూడా అక్కడ మనకి షష్టమ స్థానంలో ఉన్నారు. రవి బుధులు ఇద్దరు షష్టమ స్థానంలో ఉన్నారు. యూ విల్ విన్ ఓవర్ యువర్ ఎనిమీస్, యూ విల్ విన్ ఓవర్ యువర్ డిస్ప్యూట్స్ అండ్ యూ సక్సెస్ ఇన్ యువర్ జాబ్. సో ఇవన్నీ కంపల్సరీ తప్పకుండా జరుగుతాయి. ఎందుకంటే చక్కగా లాభస్థానంలో చంద్రరాహుల నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ 12-1 మీదుగా చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. 12th హౌస్లో చంద్రుడు అనుకూలించకపోయినప్పటికీ, మెంటల్ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసినప్పటికీ, మానసిక ఒత్తిడిని క్రియేట్ చేసినప్పటికీ, ఓవరాల్గా అక్కడ మీ యొక్క ఎయిమ్ ఏదైతే ఉందో షష్టమానికి సంబంధించి లోన్స్ అండ్ హెల్త్ ఇష్యూస్, ఇంకా డిఫీట్ ఆఫ్ యువర్ ఎనిమీస్, వీటికి సంబంధించిన విషయాల్లో మోర్ కాన్సన్ట్రేషన్ చేస్తారు. సో ఆ విషయాల్లో కూడా మీరు సక్సెస్ అవ్వడం జరుగుతుంది. సో వారాంతంలో చంద్రుడు ఎప్పుడైతే రాశిలోకి వచ్చేస్తారో 22-23 తారీఖుల్లో రాశిలో చంద్రుడు మంచి మెంటల్ ఎబిలిటీతో ఉంటారు, చక్కగా మంచి హ్యాపీగా రాశిలో చంద్రుడు ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటుంది. అలాగే అక్కడ రవి బుధులు ఇద్దరు కూడా ఏ బుధ స్థానంలోకి అయితే చంద్రుడు వస్తున్నారో బుధుడు షష్టమంలో ఉండటం వల్ల, సో అల్టిమేట్గా షష్టమ స్థానానికి సంబంధించి రవి బుధులు యోగిస్తారు కాబట్టి ఏ విషయాల్లో మీ యొక్క హెల్త్, ఎనిమీస్, డిస్ప్యూట్స్ ఇలాంటి వాటి అన్నింటిలో కూడా మీదే పై చేయవుతుంది ఓవరాల్గా. సో ఇక నెక్స్ట్ కన్యారాశి వారికి మనం చూసినట్టయితే షష్టమంలో కేతు ఉన్నారు, అక్కడ షష్టమంలో రవి బుధులు ఉన్నారు, అంటే అష్టమంలో కుజుడు ఉన్నారు ఇక్కడ మెయిన్. సో అష్టమంలో కుజుడు స్వక్షేత్రంలో ఉన్నారు. సో దీనివల్ల ఏంటంటే ఏం చూసుకున్నా కూడా కన్యారాశి వారికి అష్టమంలో ఉన్న కుజుడు, అర్ధాష్టమంలో ఉన్న శని, తృతీయంలో ఉన్న గురుడు. సో దీనివల్ల ఏంటంటే తృతీయం షార్ట్ జర్నీస్, పంచమం వచ్చి వెహికల్స్, అష్టమం వచ్చి చిన్న అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. సో షార్ట్ జర్నీస్లో మీరు ఎప్పుడైనా సరే డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అంటే మీరు వాహనాలు నడిపేటప్పుడు అలాంటి విషయాల్లో ర్యాష్ డ్రైవింగ్ జోలికి మాత్రం వెళ్ళొద్దు. అర్ధాష్టమైన శని నడుస్తుంది, అష్టమంలో కుజుడు ఉన్నారు, అష్టమంలో కుజుడు దోషం కాబట్టి కొంచెం ఓవర్గా ప్రోత్సహిస్తారు. అది ఆయన స్వక్షేత్రమైనప్పటికీ ఇక్కడ అర్ధాష్టమంలో శని ఉన్నారు కాబట్టి, తృతీయంలో గురుడు ఉన్నారు కాబట్టి, సో ఈ విషయాల్లో మీరు ఒక షార్ట్ జర్నీస్ మీరు చేస్తున్న జర్నీస్లో ఎక్కువ డ్రైవింగ్లో కేర్ తీసుకుంటే చాలు, మిగతావన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.